ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా తలదూరుస్తోంది. ఇరాన్కు అండగా ఉంటామని, ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్పై అణ్వాయుధాలతో దాడులు చేస్తే పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఇరాన్కు ఇచ్చి ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తామని హెచ్చరించింది. దీంతో మరోమారు మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఉందన్న టాక్ మొదలైంది. తాజాగా పాకిస్తాన్ ఏముందో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ నిలుస్తుందని హామీ ఇచ్చిందని రెజ్జీ అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా జట్టు కట్టాలని పిలుపునిచ్చారు. అయితే పాకిస్తాన్ కనిపిస్తాయన్నారు. ఇజ్రాయెల్ ఒక మోసపూరిత దేశమని ఆసిఫ్ శాపనార్థాలు పెట్టారు. ఇజ్రాయెల్ నిర్వాకం వల్ల యావత్ ప్రపంచానికి ముప్పు పొంచి ఉందన్నారు. ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇక తుర్కియా కూడా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఏకం కావాలని లాబియింగ్ చేస్తూ ఇరాన్కు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ ప్రయోజనాలను కాపాడడానికి అంతర్జాతీయ వేదికలపై కూడా అండగా నిలబడతామని, యుఎన్లో కూడా ఇరాన్కు అనుకూలంగా గళం విప్పుతామన్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇరానియన్ ప్రెసిడెంట్తో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందన్నారు. ఇజ్రాయెల్ దాడిని ఆయన ఖండించారు. యుఎన్ చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం ఇరాన్ స్వీయ రక్షణ కోసం ఇజ్రాయెల్పై దాడులు చేయడంలో తప్పేమీ లేదని ఇరాన్ను సమర్థించారు. ఇవన్నీ ఒకెత్తైతే పాకిస్తాన్ తక్షణమే ఓఐసీ మీటింగ్కు కాల్ చేసింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అన్ని ముస్లిం దేశాలు
దీంతో పాటు ఎలాగైనా హెజ్బొల్లాతో పాటు హౌతీలతో ఇరాన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే రష్యా, చైనాతో కూడా ఇరాన్కు మంచి సంబంధాలున్నాయి. దీన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ లబ్ధి పొందాలనుకుంటోంది. ఇరాన్ను అడ్డుపెట్టుకుని ఇటు ఇండియా, సౌదీ అరేబియా నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవచ్చునని పాక్ భావిస్తోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇండియాకు కౌంటర్ ఇవ్వడానికి ఇరాన్తో జట్టు కడుతోంది. దీనివల్ల తాత్కాలికంగా పాక్కు ప్రయోజనం చేకూరినా దీర్ఘకాలంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, పాకిస్తాన్ సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. లేపేసింది. అయితే ఆదివారం నాడు ట్రంప్ ఇజ్రాయెల్ మిలిటరీని ఉద్దేశించి అయతుల్లా ఖమేనీ చంపే ప్లాన్ను ఉపసంహరించుకోవాలని కోరిన ఇక పాకిస్తాన్ ఇరాన్కు అణ్వాయుధాలను ఇవ్వడానికి అంగీకరించింది. ఇస్తే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ నెతన్యాహు పాకిస్తాన్ అందుకే ఇరాన్ తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ అని వార్నింగ్ ఇచ్చారు. మరి పాక్ సోషల్ మీడియాలో నెతన్యాహు అలా అనలేదని, అది ఫేక్ వీడియో అని ప్రచారం చేసుకుంటున్నారు. మరి పాకిస్తాన్ ఇరాన్కు అణ్వాయుధాలు ఇస్తే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అడ్రస్ గల్లంతవుతుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని ఇండియన్ డిఫెన్స్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా దెబ్బకే సగం పాకిస్తాన్ విలవిలలాడిపోతే ఇక యుద్ధంలో ఆరితేరిన ఇజ్రాయెల్ దెబ్బకు పాకిస్తాన్ బతికి బట్టగట్టగలదా అంటే ఛాన్సే లేదంటున్నారు మిలిటరీ నిపుణులు.